ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చర్చ ఏది ఆయనను విచారణ చేసిరని నేను చెప్పిన కదా నిన్ననే ఇట్లా బాల్కానికి వచ్చి ఇట్లా పెట్టదు పెట్టు ఉందా ఏ పేపర్లైనా అదే ఉంటుంది. బాల్కానికి వచ్చి ఇట్లా అంటాడని చెప్పలే నిన్న. ఇగో బాల్కానికి రావడము ఇట్లా అనడం ఇదంతా సహజంగా జరిగేటువంటి ప్రక్రియనే, ముందస్తు చర్యలో భాగంగా. ఆ వీడియో లేదు, వీడియో కూడా ఉన్నది. ఇది ఓకే అన్న, వీడియో కూడా ఉన్నది. ఏడుంది? ఆయన అభివాదం చేస్తాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే కార్గిల్కి వెళ్ళి యుద్ధం నుంచి వస్తాడు కదా వీరుడు, కార్గిల్ యుద్ధ వీరుడు వస్తాడు కదా, అట్లా అభివాదం. ఈ 2000 అట్లా ఈ 2000 మెంబర్ని ఆల్రెడీ రెడీ చేశారు కాబట్టి వీళ్ళకి 2000 మందికి భోజనాలు నిన్న ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్. ఇట్లా చూపించలేదే అసలు లేదు. అంత విచారణ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు బాల్కానికి వచ్చి ఇట్లా అంటాడు, అంతే ఇట్లా అంటాడు పెడతాడు. అవును, బాల్కానికి వచ్చి అదే నగర్లో ఉన్న బాల్కానికి వచ్చి ఇట్లా అంటాడు అన్న తర్వాత కింద ఓ అని మళ్ళీ 2000 మంది 2000 మంది ఓ అనాలి, బాబు అనాలి. విషయం ఏంటంటే ఏమన్నా ఏది నిన్నేం చెప్పినో సేమ్ అదే సీన్, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అదే కథ అదే కథ. పెద్ద యాక్టర్స్ ఏది సురభి నాట్య మండలి కూడా పనికిరాదు. అటు రేవంత్ రెడ్డి గారి ఇటు ఈయన గారి ఇంకా వీళ్ళ యాక్టింగ్కి మొక్కాలని ఆయన. వీళ్ళు రేపు ఏం చేయబోతారో కూడా జనానికి ముందే తెలుస్తుంది. అంటే ఇంకా జనం కూడా ఎట్లా ఆలోచిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆడ 2000 మందిని తెచ్చిపెట్టిరు ముందే రెడీ చేసి తెలంగాణ భవన్ కాక బాధపడతారు. ఎవరు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ ఆడ తెచ్చిపెట్టిరు. ఇక బాపు 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 అని పొరగాలు వదిలిపెట్టాలి. ఆ 2000 మందికి ఇంత భోజనాలు మందో ఏమో చేసి పెట్టిరు కథం. ఇక రావాలి అనగానే వాళ్ళ కోరిక మేరకు ఈయన వచ్చినట్టుగా వచ్చి ఇట్లా అంటాడు చూడరు విజయ్ ఇట్లా అంటాడు అనగానే అట్లే అన్నాడు, పోయిండు కథ. కార్గిల్ వీరుడు అయిపోయింది. విషయం ఏంటంటే ఇలా పాపం బీఆర్ఎస్ పార్టీ బాగానే ప్లాన్ చేసి ఉంటుంది దీన్ని వాడాలని అని చెప్పి ఆడ వాడేతందుకు ఏం లేకుండా అయిపోయింది. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఇక అయిపోయింది కదా, అసలు కూడా ఎంక్వైరీ చేసిరు కదా, ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారో చెప్పుర్రి. అరెస్ట్ ఎప్పుడు సుప్రీంలో కూడా వేసారు కదా, ఊకోర్రి. ఇక అయిపోయింది దుకాణం. కానీ ఎంతకు అమ్ముకున్నారో చెప్పుర్రి ఈ కేసును, ప్రజలకు అదన్నా చెప్పుర్రి. ఓ రేటు కన్నా, ఒక మంచి రేటు కన్నా అమ్ముకున్నావా, లేకపోతే మద్దతు ధర రాకముందుకి ఆయనతో తీసేసినవా? జర చూసి అన్నది చేయండి. ఎందుకంటే ఈ చిల్లర లెక్కలు బంద్ చేయండి. మీరు సిట్టులేసి బొట్టులేసి ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటేందుకు తప్ప మీరేదో వీళ్ళని ఉద్ధరిస్తారు, వీళ్ళని ఏదో పట్టుకొస్తారు, వీళ్ళని ఏదో లోపటేస్తారు అనేటువంటి నమ్మకం ఎవరికి లేదు. మీ సిట్టు అంటే డూప్లికేట్ సిట్, అది మీ ఆలోచనే డూప్లికేట్ ఆలోచన. కేసీఆర్ నేరం చేసింది కరెక్టే, కానీ ఆ నేరాలు నువ్వు కూడా చేస్తున్నావు కాబట్టి రేపు నువ్వు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఈ డ్రామా ఆడుతా ఉన్నావు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారికి ఎవరిని అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఆయన ఒక పిరికోడు, అతని దగ్గర అంత దమ్ము లేదు. అతనికి ఉన్నటువంటి భయం మామూలు భయం కాదు. ఎందుకంటే ఆయన దుకాణం కూడా అంత ఇలా దగ్గర ఉంది వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ టైంపాస్, ఈ 5 ఏళ్ల పూట గడుపుకోవడానికి టైంపాస్ కార్యక్రమాలు, టైంపాస్ సిట్లు, టైంపాస్ ఎంక్వైరీలు, టైంపాస్ ప్రజల దృష్టి మళ్లించేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవి తగ్గించుకుంటే మంచిది. మీరు ప్రజాపరిపాలనకి ఎట్లాగో దూరం అయిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన జనానికి నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా విప్పుకు కూడా పనికిరాడనేది స్పష్టత వచ్చేసింది ప్రజలకి. ఎందుకంటే మీ పరిపాలన అంత అందసందంగా పడైంది. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేవలం హైప్ రాజకీయాలు చేసుకుంటూ, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవి ఇవన్నీ అంటే అప్పుడు నీ పైన దృష్టి తక్కువ ఉంటుంది కాబట్టి అధికార పక్షం పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్టనే మీరు ఇంకా ఈసారి నువ్వు పోటీ చేయి, చూద్దాం. ఈసారి పోటీ చేయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలవరాదు, ఇక గాయంత దాకెందుకు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల ఒపీనియన్ ఏందో 4 రోజులు అయితే బయటకు వస్తుంది కదా. నిజంగా ఇలాంటి పరమ చెత్త ప్రభుత్వం, ఇలాంటి పరమ చెత్త ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడేమో బహుశా భారతదేశంలో.
తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా యు ఆర్ అన్ఫిట్, మొత్తానికి మొత్తం అన్ఫిట్. మీరు ఏదో ఒక రంగంలో ముందు ఏ ఒక్క రంగంలో లేరు, కంప్లీట్గా అన్ఫిట్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే బీసీల విషయంలో నువ్వు చేసిన నాటకం, నువ్వు ఆడిన డ్రామా, నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో మా ప్రజల రక్తం మసులుతూ ఉంది. ఖచ్చితంగా ఈ బీసీల పవర్ ఏందో, బీసీల శక్తి ఏందో నీకు ఒకరోజు నువ్వు కూసోబెట్టి నీకే క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్తాం ఖచ్చితంగా. కానీ బీసీ ప్రజలారా, ఈ దుర్మార్గమైనటువంటి దోపిడీ కులాల ప్రభుత్వాలను మనం అంతమొందించడం మన లక్ష్యంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇవాళ పత్రికలలో అన్నిట్లలో దాదాపుగా బడ్జెట్ కార్యక్రమాలు ఉన్నాయి, బడ్జెట్ ప్రసంగాలు ఉన్నాయి. ఏ దానికి ఎంత బడ్జెట్ పోతారు, అన్ని పత్రికలు అవే పరిచినాయి, అన్ని పత్రికలు అవే పరిచినాయి. అన్ని పత్రికల్లో ఉండేది అదే బాధ. కానీ ఈ బీసీల మంత్రిత్వ శాఖ లేదు, బీసీలకు అన్యాయం జరిగింది, బడ్జెట్లో బీసీల వాటా లేకుండా పోయిందని ఏ పత్రిక కూడా ఒక అక్షరం ముక్క రాసిన పాపాన పోలే. ఎందుకంటే ప్రతిపక్షం అడగదు, ప్రతిపక్షం దోపిడీ కులమేనా, అధికార పక్షం దోపిడీ కులమే ఉంది కదా. అందుకోసమే బీసీలుగా పోరాటం చేయాలి. మనకున్నదల్లా సోషల్ మీడియా మాత్రమే. మనకున్నటువంటి సోషల్ మీడియాలో అందరూ కూడా జైన్ కావాలి, సోషల్ మీడియా వారియర్స్గా మారాలి. ఈ యుద్ధంలో బీసీలు గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని మీకు గుర్తు చేస్తాను.